మీ అమ్మగారికి బాగాలో తినేసరికి ప్రార్థన అంటే పరిగెత్తేసావు. ఎప్పుడు చర్చికి రాని వాడివి మామూలు రోజుల్లో కూడా చర్చికి వెళ్ళిపోయావు. పాపాలు ఒప్పుకున్నావు, సినిమాలు మానేసావు, నోరు తెరిస్తే దేవుని పాటలు, ఉపవాసాలు. సడన్గా గొప్ప భక్తిపరుడు అయిపోయావు. దేవుడు నీ పరిస్థితిని చక్కబెట్టగానే ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, అసలు ఖాళీయే లేదు. సూపర్ రా. ఇంకెప్పుడు పాపం చేయనని దేవునికి మాటిచ్చి తిరిగి పాపంలో సంతోషిస్తున్నా నిన్నేమనాలరా? అవసరానికి ప్రభుపాదల దగ్గర ఏడ్చి అవసరం తీరిపోయాక ఆయన గాయాలు రేపు నిన్నేమనాలరా? మోసగాడు అనాలా, అవకాశవాది అనాలా? నేను చేసిన తప్పే అయితే నువ్వు చేసిందని ఏమంటారా? ద్రోహం అనరా? ఆనాడు 10 మంది కుష్ఠరోగులను ప్రభు స్వస్థపరిస్తే కేవలం ఒక్కడ మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మిగిలిన ఆ 9 మంది వారు ఆశించిన స్వస్థత పొందుకున్నారు కాబట్టి వారికి ఇంకా ప్రభుతో పని లేదు అనుకున్నారు. కృతజ్ఞత లేని వారుగా వెళ్ళిపోయారు. నువ్వే కాదురా, మన క్రైస్తవుల్లో చాలామంది